హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనం మొయినాబాద్ మున్సిపాలిటీ పెద్దమంగళారం 18వ వార్డు కౌన్సిలర్ అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేగూరి అరుణ రామకృష్ణ గౌడ్ గారితో ఉన్నాం. ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఇది మొదటిసారిగా ఏర్పడిన మున్సిపాలిటీ కాబట్టి సో ఇక్కడ ఓటింగ్ చర్యలు ఎలా ఉండబోతుంది, ప్రచారం ఎలా జరుగుతుంది, ఇలాంటి అంశాన్ని కూడా మనం మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ టైం అంటే అంతకుముందు ఇది గ్రామ పంచాయతీ, మొదటిసారి మున్సిపాలిటీగా ఏర్పడింది. సో ప్రజలతో ప్రచారం ఎలా జరుగుతుంది, గ్రామ పంచాయతీకి మున్సిపాలిటీకి తేడా ఏంటి, ఎలా మీరు ప్రజలతో చెప్తున్నారు, ఏ విధంగా ఓట్లు కన్వర్ట్ చేస్తున్నారు? మా పెద్దమంగళారం గ్రామంలో 4 వార్డులుగా విభజింపడం జరిగింది. 4 వార్డుల్లోనూ ఒకటి ఎస్సీ వర్గానికి ఎస్సీ మహిళ, మిగతా 3 జనరల్ మహిళ కేటాయించబడ్డాయి. నేను 18వ వార్డులో చేగూరి అరుణ రామకృష్ణ గౌడ్ నియమించబడ్డారు. మేము అక్కడ పోటీ చేయుచున్నాం కాబట్టి అక్కడ మేము చేస్తున్నటువంటి గతంలో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రజలు పెద్ద ఆదరణతో మమ్మల్ని ముందుకు సాగనంపుతూ ఉన్నారు. నేను ముందు 2008 నుంచి 2011 వరకు గ్రామ మాజీ సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్ కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఇప్పుడు నన్ను గెలిపిస్తాయని చెప్పేసి ఆశిస్తున్నా. అప్పటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి చేగూరి అరుణ గారికి ఏ విధంగా అయితే మొదలు సర్పంచ్గా పనిచేశామో ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా అంతకు మూడింతలుగా మేము పనిచేసేసి విద్య, వైద్యం, ఆరోగ్యం, ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వీటిపైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించి మేము అభివృద్ధి బాటలో కేవలం 18వ వార్డు కాబట్టి మేము పెద్దమంగళారం గ్రామాన్నే అభివృద్ధి పదంలో నడిపిన నాకు ఈ చిన్న ఒక 18వ వార్డు చిన్నగా అభివృద్ధి పదంలో నడపడానికి నా మొయినాబాద్ మండలంలోనే పెద్ద ఆదర్శ మున్సిపాలిటీగా దీన్ని తీర్చిదిద్దుతా కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. అదేవిధంగా నన్ను కూడా ప్రజలు కూడా అదేవిధంగా ఘనస్వాగతం పలుకుతూ ఉన్నారు. తప్పకుండా విజయం సాధిస్తానని చెప్పేసి కనీసం పెద్ద భారీ మెజార్టీతో గెలుస్తా అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అయితే మీరు గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఏ కార్యక్రమాలు చేపట్టారు? ఇప్పుడు ఇది మున్సిపాలిటీ అయింది, అప్పుడు జరగలేని చేయలేని కొన్ని పనులు ఇప్పుడు మీరు చేద్దాం అనుకుంటున్నాను ఉన్నాయా? మా గ్రామంలో పెద్దమంగళారం గ్రామంలో బస్టాండ్ నుంచి కుంట్ల వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయడం జరిగింది. అది చాలా పెద్ద సమస్య. ఇటువైపు ఇండ్లు ఇటువైపు ఉండు, అటువైపు మోరి ఇటువైపు ఓపెన్ డ్రైనేజ్ ఉండేది. ఓపెన్ డ్రైనేజెస్ మూసేసేసి సీసీ రోడ్డు తీసేసి సీసీ రోడ్డు నుంచి బస్టాండ్ నుంచి కుంట్ల వరకు సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోడ్డు చేయడం మూలంగా అటు కొంత మోరీల ప్లేస్ ఏదైతే ఉందో ఆ రోడ్డు కవర్ చేసి రోడ్డును కవర్ చేయడం జరిగింది. దాని మూలంగా రోడ్డు వెడల్పై కొంత రాకపోకలకు కూడా చాలా వరకు మంచి జరిగింది. అదే ప్రకారంగా డ్రైనేజ్ సమస్య తీరింది. రెండవ సమస్య ఏంటంటే ఇప్పుడు వాటర్ సమస్య కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తులో ఉంది. మా దగ్గర ఉన్నటువంటి ఈ వాటర్ సమస్య ఇక్కడ 18 వార్డులో చాలా పెద్ద పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి. మా దగ్గర బుడగజంగం బస్తీ, మైనార్టీ బస్తీ, చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి అన్ని రకాల జాతుల వాళ్ళు, అన్ని రకాల కులాల వాళ్ళు మా దగ్గర ఉన్నారు కాబట్టి లో క్లాస్ సంబంధించినటువంటి పీపుల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళను అభివృద్ధి పదంలో చేయాలంటే వాళ్ళకు విద్య అవసరం. ముఖ్యంగా ఆ విద్యకు మొదలు ప్రాధాన్యం ఇస్తాం. తర్వాత ఆరోగ్యం గురించి గవర్నమెంట్ తరపున ప్రైవేట్ తరపున ఉచిత వైద్యశాలలు ఏర్పాటు చేసేసి ప్రజలకు ఉచిత సేవలు అందించడానికి ముందుంటాం. విద్య, ఆరోగ్యం, తర్వాత ఉచిత ఏవైతే గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ పథకాలు కూడా పెన్షన్లు కూడా చాలామందికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా రానటువంటి వ్యక్తులు ఉన్నారు. చాలామంది నిరుపేదలు ఉన్నారు. అప్పటి నుంచి ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయినప్పటి నుంచి కూడా అయిపోక ముందు నుంచి కూడా ఉన్నటువంటి పెన్షన్లు రాలేదు, ఇప్పటి వరకు కూడా రాలేదు. కాబట్టి ఆ పెన్షన్లన్నీ కూడా ఏకదాటిగా ఎలక్షన్ల తర్వాత అందరికీ వచ్చే విధంగా ప్రభుత్వంతో పోరాడి కొట్లాడి మరి అయినా సరే అందరికి పెన్షన్స్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. అంటే ఎమ్మెల్యే గారితో మీ పరిచయం ఎలా ఉంది? ఏదన్నా
మీ డివిజన్కి ఏదన్నా కావాలన్నా ఏదైనా అడగాలన్నా ఎమ్మెల్యే గారితో మీరు ఎలా అడిగి తీసుకొచ్చేంత ర్యాపో మీ ఇద్దరికి ఉందా? ఆయనతో మీకున్న పరిచయం ఎలాంటిది? ఎమ్మెల్యే గారితో చాలా చక్కటి అనుబంధం ఉంది. ఎమ్మెల్యే గారి టైంలో నేను ఎమ్మెల్యే గారిని గెలిపించడానికి చాలా దోహదం చేశాను. కాబట్టి ఎమ్మెల్యే గారితో కూడా విధంగా భీమభరత్ ఇన్ఛార్జి గారితో కూడా మంచి తత్సంబంధాలు ఉన్నాయి. అదే విధంగా మాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ కానివ్వండి, మినిస్టర్లతో తత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి మన సీతక్క కానివ్వండి, అంతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మంత్రులతో మాట్లాడి అవసరమైతే ఏమైనా చేసి తీసుకొచ్చేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ముందుంటా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇందాక మీరు అన్నీ చెప్పారు, అంటే మహిళలకు చెప్పారు, వాళ్ళందరికీ చెప్పారు. యూత్ కోసం అంటే ఒక క్రీడా మైదానం కానీ లేకపోతే యూత్కి ఏమన్నా స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వటం కానీ అట్లాంటి వాళ్ళ కోసం ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఇంతకుముందు సర్పంచ్గా పనిచేసినప్పుడు నేను ఒక 5 ఎకరాల పొలాన్ని ఇక్కడ నేను క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ కాలనీ వద్ద సర్వే నెంబర్ 274-275. అక్కడ అప్పట్లో ఒక 5 లక్షల రూపాయలతో చుట్టూతా కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసేసి అక్కడ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ ప్రాంగణం ఇప్పుడు దాన్ని సరిపోలేదు కాబట్టి ఆ ప్రాంగణాన్ని క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి దిశలో నడిపించేసి దాన్ని పూర్తి చేయడానికి ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ చెప్తున్నారు మీరు. సహజంగా అందరు రాజకీయ నాయకులు ఎలక్షన్స్కి ముందు చెప్పే మాటలే, మేము అవి చేస్తాం ఇవి చేస్తామని. ఇవన్నీ కాకుండా ప్రత్యేకంగా మీకు ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు? నేను సర్పంచ్గా చేసిన పనితనం ఏదైతే ఉందో, గ్రామంలో ఎవరిని అడిగినా పిలిచే వ్యక్తి ఎవరన్నా అంటే రామకృష్ణ అన్న అని చెప్పేటటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎక్సెప్ట్ 1 గంట రాత్రికి పిలిచినా కూడా నేను వాళ్ళకు అందుబాటులో ఉంటా. లేచి అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏందో ఆ నైట్లో కూడా నేను క్లియర్ చేసినటువంటి సంబంధాలు ఉన్నాయి. నాకున్నటువంటి ఆ మంచితనం మూలంగానే ఇప్పటికి కూడా నన్ను వాడుకుంటా ఉన్నారు. అన్న ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు కాబట్టి అన్నకే ఓటేసి గెలిపిద్దామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఆ విషయాలను నేను గమనించలేదు. కానీ ఇప్పుడు వాళ్ళంతలో వాళ్ళే అన్న నువ్వు మాకు పిలిస్తే ఎక్కడికైనా వస్తావు, ఏ పోలీస్ స్టేషన్కైనా వస్తావు, ఆర్డీఓకి వస్తావు, కలెక్టర్కి వస్తావు, పోలీస్ స్టేషన్కి వస్తావు, ఎస్పీ దగ్గరకు వస్తావు, ఎక్కడికైనా వస్తావు, చావులకు వస్తావు, పెళ్లిళ్ళకు వస్తావు, పేరంటాలకు వస్తావు, కాబట్టి నిన్నే గెలిపిస్తామని చెప్పేసి అందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు. సో దాని నుంచి సార్ చెప్పారు, మీరు చెప్పండి. అంటే ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి? ప్రజల నుంచి మీ రెస్పాన్స్ ఎలా ఉంది మీరు వెళ్తుంటే ప్రచారానికి? మేము ఇంతకుముందు సర్పంచ్గా చేసినప్పుడు అందరికీ సహకారం చేసినాము. 3 years 2.5 years చేసినప్పుడు ప్రజల ఆదరణతో ప్రజలు పని చేయించుకున్నారు. మేము కూడా చేయించాము పని. వాళ్ళు పిలిచినప్పుడు ఎప్పుడు పిలిచినా అప్పుడు చేసేవాళ్ళము. ఆ దాంతో మాకు ఇప్పుడు ప్రచారానికి వెళ్ళిన వాళ్ళు మాకు మంచిగా చేస్తున్నారు. మేము వాళ్ళకి కూడా ఇప్పుడు మళ్ళీ చేస్తాము. వాళ్ళు ఏ పని చేయించుకున్నా మేము చేయిస్తాము. ప్రచారానికి వెళ్తున్నాం కదా, ఇంకా మీకు ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించి అధిక మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 2 సంవత్సరాల్లో కొంతమంది ప్రజలు బాగుందంటున్నారు, కొంతమంది బాగాలేదంటున్నారు. ఈ ఎఫెక్ట్ మీ ఓట్ల పైన పడే అవకాశం ఉంటుందా? గ్రామంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం, రెండవది 200 యూనిట్ల కరెంటు, మూడవది బ్యాంకులో ఉన్నటువంటి 2 లక్షల నగదు బదిలీ ఏదైతే ఉందో రుణమాఫీ, దాన్ని ఏకకాలంగా రద్దు చేసిన ప్రభుత్వం ఏదయ్యా అంటే ఎక్సెప్ట్ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారిని ఇప్పటికి గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఏకకాలంలో 1 లక్ష రూపాయలు అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు చేసిన ఘనత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, కరెంటు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, అన్ని ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నావో అన్నిటికి కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పట్లో లోటు బడ్జెట్ ఉన్నా కూడా చెక్కదిద్దుకోవడం అనేది ఎంత గొప్ప విషయం అంటే ఈ రోజుల్లో సువర్ణాక్షరాలతో రాచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే లోటు బడ్జెట్లో ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న సంసారం సరిదిద్దాలంటేనే
ఎన్నో సమస్యలతో కుట్టుముట్టాడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ సుమారు కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువతో అప్పులో ఉన్నా కూడా జీతాలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా దాన్ని తీసుకొచ్చేసి ముందంజగా నడపడానికి ప్రభుత్వాన్ని చేయూతనిస్తూ పేద పథకాలను సంక్షేమ పథకాలను అన్నిటినీ సమదృష్టితో ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ ఆశయాలను మేము కూడా నిర్వర్తిస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పేసి అందులో మా గ్రామ ప్రజలే కాకుండా రాష్ట్రీయ వ్యాప్త సమస్య కాబట్టి ఇది దీంట్లో మా పెద్దమంగళారం గ్రామంలో 18 వార్డుకు సంబంధించినటువంటి విషయాల మీద ఏదైతే కూలానుషంగా ప్రభుత్వ అధికారులతో చర్చించి అన్ని 1 by 1 ఒక్కొక్కటి నేను ఇక్కడ నిర్వర్తించడానికి అవకాశం ఉంది. ఎన్నో రకాల సమస్యలు విద్యావంతులు, మేధావులు, యువకులు, అలాగే మహిళలు, రైతులు, అన్ని రకాల వ్యక్తులకు మనకు సంబంధించినటువంటి ఎన్నో రకాల సమస్యల మీద కట్టుమిట్టాడుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఈ పరిస్థితులను అన్నింటినీ గట్టెంకించడానికి ముందుకై వచ్చాను. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఒక 18 సంవత్సరాలు సర్వీస్ చేసి కేవలం సోషల్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ రాజకీయాల్లోకి రావడంతో మొదట ఓడిపోయాను. తర్వాత మా నాన్నగారు ఉద్యోగానికి వెళ్ళిపోమన్నా కూడా నేను వెళ్ళిపోలే. అక్కడే నేను ప్రజల్లోనే ఉంటానని చెప్పేసి ప్రజల్లోనే ఉన్నా. కాబట్టి అదేవిధంగా నన్ను ఆసారి అఖండ మెజార్టీతో గెలిపించారు. ఆ ప్రకారంగానే ఇప్పుడు కూడా అఖండ మెజార్టీతో నాకు ఉన్నటువంటి మా పెద్దమంగళారంలో ఉన్నటువంటి 4 వార్డుల్లో అత్యధిక మెజార్టీతో ఇస్తారని చెప్పేసి నాకు ఆ నమ్మకం ఉంది. బ్రహ్మరథం పడతా ఉన్నారు, జేజేలు పలుకుతా ఉన్నారు. నువ్వు చేసిన అభివృద్ధి పనులే నిన్ను గెలిపిస్తాయి, నువ్వు అన్నా నీ కోసం మేమున్నావు అని చెప్పేసి వాళ్ళు నాకు వెన్నతట్టి నా ముందు నడుస్తూ ఉన్నారు. కాబట్టి నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా ఓటర్లందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ చేసిన అందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా గెలిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ.